హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ బకాయిలు విడుదల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. కేవలం పాత పెన్షన్, జీపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయని, తమ సమస్యలను ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాలు పూర్తిగా విస్మరించాయని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 నెలల భారీ బకాయిలు ఒక లెక్క. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డీఏ అరియర్స్ కొండలాగా పేర్కొని పోయాయి. గతంలో ప్రకటించిన డీఏలకు సంబంధించి సగటున ప్రతి ఉద్యోగికి కూడా 33 నెలలు బకాయిలైతే అందాల్సి ఉంది. సగటున ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం నుండి సుమారు రూ. 25,734 వరకు రావాలి. ఇప్పటికే 5 విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలు అందకపోవడంతో ఉద్యోగ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు కూరుకొని పోయాయి. అయోమయంలో ఉద్యోగులు. ప్రభుత్వం ఇచ్చే జీవోలకు క్షేత్రస్థాయి అమలుకు పొంతన లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అయోమయానికి గురి అవుతున్నారు. 3 విడతల్లో అరియర్స్ చెల్లిస్తామని జీవో ఇవ్వటం, కానీ ఒక్క విడత కూడా జమ కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక బకాయిలు చేతికి రాకపోయినా వాటిపై ఆదాయపు పన్ను మాత్రం కట్ అవుతుండటం సిపిఎస్ ఉద్యోగుల కడుపు కొట్టడమేనని వారు వాపోతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏ డీఏ ఎంత రావాలి, ఏది ఎప్పుడు విలీనం చేశారనే లెక్కలు కూడా చూసుకోలేనంత జాప్యం అయితే జరిగింది. సో, ఉద్యోగ సంఘాల నాయకులు కేవలం సీనియర్ ఉద్యోగుల ఓట్లపై, రిటైర్మెంట్ ప్రయోజనాలపై దృష్టి పెడుతున్నారని, యువత ఎక్కువగా ఉన్నటువంటి సిపిఎస్ వర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి. వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడాలని అయితే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగాలంటే అందరినీ సమానంగా చూడాలి. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయడం ఎంత ముఖ్యమో, ప్రస్తుతం విధుల్లో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల హక్కులను కాపాడడం కూడా అంతే ముఖ్యము. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి 5 డీఏలను, 33 నెలల బకాయిలను విడుదల చేసి సిపిఎస్ కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.